హాయ్ గైస్, వెల్కమ్ టు మైక్ డ్రాప్ ఎపిసోడ్ 12. రీసెంట్గా నేనేం చూడలేదు, ఇది కూడా నాకు ర్యాండమ్గా వచ్చే థాట్స్ అనమాట. అందులో ఒకటి అంటే దీన్ని వర్డ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కాలే. బట్ స్టిల్ ఏదో ఒక 3-4 మినిట్స్ అయినా దీని గురించి మాట్లాడచ్చు అనుకొని ఒక వీడియో చేస్తున్నాను. ఐ హోప్ ఐ విల్ మేక్ సెన్స్. అంటే నేను చెప్పేది మీకు ఓకే ఏదో ఒక పాయింట్ చెప్తాడు అని అట్లీస్ట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. టాపిక్ ఏంటంటే, వై డూ స్టీరియో టైప్స్ ఎగ్జిస్ట్ ఇన్ కాస్ట్? లివింగ్ స్టాండర్డ్స్ బట్టి కొన్ని స్టీరియో టైప్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది, వీళ్ళు జీవన శైలి తెలుగులో ఇలా ఉంటుంది అనేది ఎందుకు వచ్చింది, అది ఎందుకు మారట్లేదు, ఆ ఒపీనియన్స్ ఎందుకు మారట్లేదు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నేను ఎలా చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేటెడ్ సొసైటీ తీసుకుంటే ఒక సిటీలో ఆ ఫ్లాట్స్ లో ఎవడున్నా ఏ కాస్ట్ ఉన్నా మనకి అది బయటికి కనబడదు, తెలియదు. ఎందుకంటే అక్కడ వేరే ఒక సిస్టమ్ వేరే ఉంటుంది, లివింగ్ స్టాండర్డ్ వేరే ఉంటుంది. ఆ సిస్టంలో ఎవడున్నా ఒకటే, అదే సిస్టమ్ ఫాలో అవ్వాలి. వాళ్ళ ఇంటి లోపల ఏం చేసుకుంటున్నారు అనవసరం, అది ఎలాగో ఏమీ మార్చదు ఆ సిస్టమ్ని. అక్కడ ఎలా ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నారో నార్మల్గా బయట కాలనీస్లో కానీ ఏరియాస్లో కానీ ఎందుకు ఫాలో అవ్వరు? పార్ట్స్ ఆఫ్ సొసైటీ ఇంకా అలాగే ఉండిపోయి ఇంకా అలాగే బతుకుతున్నారు. వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడట్లే. అంటే మార్చుకోవాలి ఏంటి అంటే, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పినట్టు బతకాలా, అది ఏమైనా ఒక స్టాండర్డ్ ఏమైనా ఉందా అని కాదు. బట్ మనం ఫారినర్స్తో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నాం మన లివింగ్ స్టాండర్డ్స్? వాళ్ళు ఏదో బాగా బతుకుతున్నారనే కదా. వాళ్ళ ఒక సిస్టమ్ ఉంది, అది మంచి సిస్టమ్ ఉంది, అందరూ ఫాలో అవుతున్నారు, అందరూ ఒకే సిస్టమ్ ఫాలో అవుతున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళ డిఫరెన్సెస్. వాళ్ళకి అక్కడ ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి, రిలీజన్స్ ఉన్నాయి, ఇంటర్నల్గా ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో మాకు బయటికి కనబడదు. ఏమో నాకు తెలిసి పెద్ద ఇంపాక్ట్ చేయమనుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది, వాడి ఒపీనియన్స్ ఏమున్నా పక్కన పెడితే వాడు ఒక సిస్టమ్ అయితే ఫాలో అవుతాడు వే ఆఫ్ లివింగ్లో. మనం అది ప్రైడ్గా తీసుకుంటాం, ఇది నా ఐడెంటిటీ, నేను ఇలా బతకడం, లేదా నా క్యాస్ట్ వాళ్ళు ఇలా ఉండడం, మా అందరికీ ఒక పర్టికులర్ మైండ్ సెట్ ఉండడంలో ప్రైడ్ తీసుకుంటారు. ఇది సేమ్ రీజన్ పొలిటీషియన్స్ కూడా ఏమీ మార్చకపోవడానికి రీజన్ అదే. మనల్ని ఎప్పుడైతే గ్రూప్స్గా పెట్టగలరో అప్పుడే వాళ్ళు రూల్ చేయగలరు. గ్రూప్స్గా లేదా డిఫరెంట్ ఐడెంటిటీస్ పేరుతో వాళ్ళని ఎప్పుడైతే అలా కొట్టుకునేలాగా డిఫరెన్సెస్ ఎప్పుడైతే క్రియేట్ చేయగలరో అప్పుడే వాళ్ళు బతకగలరు. లేకపోతే ఎందుకంటే అందరూ ఒకేలా బతికి, అందరూ ఒకేలా ఆలోచించి ఒక వే ఆఫ్ లివింగ్ పెట్టుకుంటే బేసిక్ ప్రాబ్లమ్స్ పోతాయి. అప్పుడేంటి, మీరు వాళ్ళ తప్పులు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళు ఫెయిల్ అవుతారు, వాళ్ళ ఫెయిలియర్స్ని బయట పెడతారు, తిరగబడడం స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళకి నచ్చదు. అందుకే ఇప్పటికీ సొసైటీలో క్యాస్ట్ వైజ్ కానీ లివింగ్ స్టాండర్డ్స్ వైజ్ ఆ డిఫరెన్సెస్ ఇంకా ఉన్నాయి. అవి ఎప్పటికీ పోవు ఇండియాలో. ఎందుకంటే పోనివ్వరు. ఒకసారి ఆలోచించండి మీరు. అంటే నేను ఇక్కడ ఏ పేర్లు తీసుకోకుండా అవి ఏంటి, ఆ పద్ధతి ఏంటి, లేదా నేను ఏ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నా అవేం చెప్పకుండా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే పొలిటికల్ వ్యూ అయిపోతుంది, అఫెన్సివ్ అయిపోతుంది. సో నేను అదంతా మీకే వదిలేస్తున్నాను. నేను ఒక బ్రాడర్ టాపిక్ చెప్పా, అది మీకు అర్థమైతే నేను మాట్లాడేది ఏంటో మీకు అర్థమవుతుంది. మీ క్యాస్ట్ అయినా అవ్వచ్చు, నా క్యాస్ట్ అయినా అవ్వచ్చు. ప్రతి క్యాస్ట్లోనూ కొన్ని వే ఆఫ్ లివింగ్ ఉంటాయి. అంటే అదే అన్న, ఎవరు డిసైడ్ చేస్తాడు మళ్ళీ అని వస్తుంది క్వశ్చన్. సరే, ఫారినర్స్దే ఒక స్టాండర్డ్ పెట్టుకుందాం, మన అందరం కలిసి వాళ్ళలా ఎందుకు బతకూడదు? ఒకవేళ అది స్టాండర్డ్ అనుకుంటే, అంటే వాళ్ళ ఐడెంటిటీస్ పోగొట్టుకోకుండా వాళ్ళ వే ఆఫ్ లివింగ్ని ఎందుకు బెటర్ చేసుకోకూడదు? ఒక స్టాండర్డ్ పెట్టుకొని అది ఎందుకు ఫాలో అవ్వకూడదు? లేదు మేము ఇలాగే బతుకుతాం, మా క్యాస్ట్ ఇంతే, మేము అందరం ఇంతే, మా ఆలోచన ఇంతే, వేరే వాళ్ళని మేము ఇలాగే హేట్ చేస్తాం అంటే ఒకళ్ళని వాళ్ళు తిట్టుకోవడం. మళ్ళీ ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ దగ్గర వినే ఉంటారు, అరే వాళ్ళు ఇలా ఉంటారు, ఆ క్యాస్ట్ వాళ్ళు ఇలారా, వీళ్ళు ఇలారా అని మీరు వినే ఉంటారు డెఫినెట్గా. ఇది పోవాలంటున్నా. ఇది ఎందుకు ఉంది, ఇంకా ఎందుకు ఉంది? ఇన్ని డిఫరెంట్ స్టాండర్డ్స్ పెరిగిపోయి వే ఆఫ్ లివింగ్ అన్నీ బెటర్ అయినా కూడా ఇంకా ఈ గ్రూప్స్ ఉన్నాయి. ఎఫెక్టివ్గా ఈ గ్రూపిజం, ఈ కల్చర్ ఇంకా ఉంది. వెరీ స్మాల్ పాయింట్ ఇది, కానీ చాలా డీప్ ఇది. అంటే ఇది డైరెక్ట్గా అనడానికి లేదు ఎవరిని, ఏది ఇది అని చెప్పి పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు. అందుకే చాలా వేగ్గా మాట్లాడడం కూడా ఎక్కువసేపు ఉండదు ఇది. సో షార్ట్ వీడియో అనుకోండి. నేను ఏం చెప్పినా అర్థమైందని మీకు అనుకుంటా. మీరు కామెంట్స్లో మాట్లాడండి, అక్కడ డిస్కస్ చేసుకుందాం. నేనైతే ఇంతకు మించి ఏం చెప్పినా అంటే డీటెయిల్స్కి వెళ్తే ఇంకా బాగోదు. సో కామెంట్స్లో డిస్కస్ చేద్దాం, మీ ఒపీనియన్ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.